రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాష్ట్ర ఆర్థిక రంగాన్ని సరిగ్గా నడపడం చేతకాని రేవంత్ సర్కార్ ఇప్పుడు నిధుల సమీకరణకు ఒక ప్రమాదకరమైన మార్గం ఎంచుకుందన్నారు. రాష్ట్ర పరిశ్రమల శాఖకు చెందిన 20,000 కోట్ల రూపాయల విలువైన 400 ఎకరాల ప్రభుత్వ భూములను ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలకు తనఖా పెట్టాలని చూస్తోందని ఆరోపించారు. దీని ద్వారా 10,000 కోట్లు సమీకరించాలని చూస్తోందన్నారు. తనఖా పెట్టేందుకు మధ్యవర్తిగా ఒక మర్చెంట్ బ్యాంకర్ను పెట్టి వారికి 100 కోట్ల కమిషన్ ఇచ్చేందుకు రేవంత్ సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయన్నారు కేటీఆర్. ప్రభుత్వ మతిలేని చర్య వల్ల తెలంగాణ ప్రగతి శాశ్వతంగా కుంటుపడే ప్రమాదం ఉందన్నారు. కొత్తగా పెట్టుబడులు, పరిశ్రమలు రాక ఉద్యోగాలు రాకుండా పోయే ప్రమాదం ఉందని అన్నారు. కోకాపేట, రాయదుర్గం వంటి ప్రాంతాల్లోనే ఎక్కువగా ఐటీ పరిశ్రమలు వస్తున్నాయని తెలిపారు. అలాంటి చోట 400 ఎకరాల భూమిని ప్రైవేట్ సంస్థలకు తనఖా పెట్టడం అనేది అనాలోచిత నిర్ణయమే అన్నారు. గడచిన 7 నెలల్లో కొత్తగా పెట్టుబడులు రావడం లేదని, ఉన్న కంపెనీలు కూడా సరైన ప్రోత్సాహం లేక పక్కచూపులు చూస్తున్నాయని అన్నారు. ఇప్పుడు రాజధానుల కొరకు పరిశ్రమలకు ఇచ్చే భూములు తాకట్టు పెడితే కంపెనీలకు ఏమి ఇస్తారని ప్రశ్నించారు. కొత్తగా యువతకు ఉద్యోగాలు ఎలా వస్తాయని ప్రశ్నించారు కేటీఆర్.